ఓం శం శనేశ్వరాయ నమః. మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం వినుకొండ. ఈ యొక్క ఆలయం మన వినుకొండ పట్టణ నగర శివారులో నర్సాపేట రోడ్డు నందు చక్కవాగు పక్కన నిర్మితమై ఉన్నది. అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెల 15వ తారీఖున ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామివారి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో నిర్మితమై ఉన్నటువంటి శ్రీ పార్వతీమాత సమేత శ్రీ బాణలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని వేకువజామునే ఉదయం 5 గంటల నుండి భక్తులతోనే స్వయంగా స్వామివారికి పాలాభిషేకములు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఇదే రోజున ఈ యొక్క ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల నుండి శ్రీ పార్వతీమాత సమేత బాణలింగేశ్వర స్వామి వార్ల శివపార్వతుల ఉత్సవ మూర్తులకు విశేషమైనటువంటి అభిషేకం, తదుపరి స్వామివారి విగ్రహం ఉత్సవమూర్తులతో ఈ యొక్క నగరోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి రాత్రి 12 గంటల నుండి 1 గంట వరకు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు మరియు అన్నాభిషేకములు, స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, మహామంగళహారతులు, మహానివేదన నైవేద్యాలు స్వామివారికి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని శ్రీ పార్వతీమాత సమేత బాణలింగేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారిని స్పర్శించి అభిషేకాదులు నిర్వహించుకొని ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమంలో మహాజాగరణ కార్యక్రమంలో కూడా విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి బాణలింగేశ్వర స్వామి యొక్క శివలింగం అనేటువంటిది అత్యంత అరుదుగా మన యొక్క పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి భక్తులందరి చేత కూడా గర్భాలయ ప్రవేశాన్ని చేపించి అందరి చేత కూడా స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకి చాలా చోట్ల ఈ యొక్క భక్తుల యొక్క రద్దీతో స్వామివారి శివలింగ దర్శనం కూడా కావడం చాలా అత్యంత వ్యయ ప్రయాసాలకు లోనవలసి వస్తుంది భక్తులందరూ కూడా. కానీ ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించడమే కాదు, స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి స్పర్శించి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి అభిషేక ద్రవ్యాలు మొత్తం కూడా ఈ యొక్క దేవస్థానం వద్దనే లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క అభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.